మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు నా యొక్క శుభములు, నా వందనాలు తెలియచేస్తున్నాను. బాగున్నారా? మీరు బాగుండాలని మేము ప్రతిరోజు మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ దినము మనకు బయలుపరిచిన వాగ్దానము మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువు నిన్ను తలచుకొనుచున్నాడు, నీకు సహాయము చేయుటకు ఆలస్యము చేయడు. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుడు ఏమి చేయగలడో దావీదు గారు 40 కీర్తనలో 17వ చరణములో ఈ మాట రాశాడు. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యము చెయ్యకుము అని దేవునికి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈ 40 కీర్తనలో ఉన్న ఈ 17 చరణాలలోని భావము దేవుని చిత్తము జరిగించుటలో ఎంత ఆనందము ఉందో ఈ కీర్తనాకారుడు గ్రహించి ఈ 40 కీర్తన వ్రాయడం జరిగింది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ కీర్తనలో మొదటి భాగము దేవుడు తనకు అనుగ్రహించిన గొప్ప రక్షణను బట్టి దావీదు తనను తాను దేవునికి సమర్పించుకున్నాడు. రెండవ భాగంలో తనకు సంభవించిన శ్రమను బట్టి దుఃఖిస్తూ దాని నుండి విడిపించుమని ప్రార్థించాడు. ఈరోజు ఈ వాగ్దానమును దేవుడు మనకు బయలుపరచడంలో దేవుని ఉద్దేశం ఏమిటంటే, దేవాది దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నీకు రక్షణను అనుగ్రహించాడు. రక్షింపబడిన నీవు దేవునికి సమర్పించుకున్నావు, నిన్ను నీవుగా సమర్పించుకున్నావు, పరిచర్య కొరకు నీవు అర్పిస్తూ ఉన్నావు. అందును బట్టి దేవుడు సంతోషిస్తూ ఉన్నాడు, నిన్ను తలంచుకుంటూ ఉన్నాడు. అంతేకాకుండా ఈ లోకములో జీవిస్తూ ఉన్నాము గనక మనకు కొన్ని శ్రమలు సంభవిస్తూ ఉంటాయి. మనలను దుఃఖపరిచే సంఘటనలు మన చుట్టూ ఉంటాయి. అలాంటి సందర్భంలో మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన ప్రార్థన దేవుడు విని ఆయన మనకు సహాయము చేస్తాడు. నీకు సహాయము చేయుటకు దేవుడు ఆలస్యము చేయడు. ఆలస్యము చేశాడు అంటే ఆయన నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతమైన కార్యము చేయబోతూ ఉన్నాడు. దేవుని ఆలస్యము అలక్ష్యము కాదు. దేవుడు ఆలస్యము చేస్తే అది నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతమైన కార్యమును చేయబోతూ ఉన్నాడు అన్నది నీవు జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాముకు దేవుడు సంతానం ఇస్తానని వాగ్దానం చేసిన తరువాత 25 సంవత్సరాలకు సంతానమిచ్చాడు. ఆలస్యము చేసిన అబ్రహాము జీవితములో సంతోషము ఆయన అనుగ్రహించాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ యొక్క దావీదు గారి కోరిక ఏమిటంటే 11వ చరణములో ఉంది. 40 కీర్తన 11వ చరణంలో, యెహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు, నీ కృపాసత్యములు ఎప్పుడూ నన్ను కాపాడును అంటాడు. దేవుని కృపాసత్యములు నీకు సంభవిస్తున్న శ్రమలలో లేదా నీవు దుఃఖిస్తున్న సంఘటనలలో నుండి నిన్ను కాపాడతాయి. ఎన్నో గొప్ప కార్యాలు చేసిన దేవుడు ఈ 40 కీర్తన 5వ చరణంలో దావీదు గారు వ్రాశారు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదననుకొంటినా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొకడూ లేడు అని కీర్తనాకారుడు దేవుని గురించి, దేవుని కార్యాలను గురించి వివరించాడు. కనుక ఇంత గొప్ప దేవుడు మనకు దేవుడైనందుకు దేవునికి స్తోత్రం. 144వ కీర్తన చివరి చరణములో యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అని వ్రాయబడి ఉంది.
కనుక ఆ దేవుడు, ఆ ప్రభువు నిన్ను తలంచుకొనుచున్నాడు. నీకు సహాయము చేయుటకు ఆయన ఆలస్యము చేయడు. ఆలస్యము చేయకు దేవా అని కీర్తనాకారుడు దేవునికి ప్రార్థన చేశాడు. నాకు సహాయము నీవే, ఎందుకంటే నువ్వు నన్ను తలంచుకుంటున్నావు. నిన్ను మరిచిపోయే దేవుడు కాదు. నిన్ను ప్రతిరోజు, ప్రతి నిమిషము, ప్రతి గడియ ఆయన తలంచుకుంటూ ఉంటాడు. నా కుమారుడికి, నా కుమార్తెకు ఏది ఇవ్వాలి అన్నది ఆయన తలంచుకుంటూ ఉన్నాడు. మరిచిపోయే దేవుడు కాదని ఆ దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించుదాం. ప్రభువు నిన్ను తలంచుకొనుచున్నాడు. నీకు సహాయము చేయుటకు ఆలస్యము చేయడు. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన నా తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలైనా. మరి కీర్తనాకారుడు దావీదు గారు శ్రమలలో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు నీవు సహాయకుడవని, సహాయము చేయువాడవని, రక్షించువాడవని, కార్యములు చేయుటకు ఆలస్యము చేసే దేవుడవు కాదని గ్రహించి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ సహాయము కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. తన ప్రార్థనను నాయన మీరు విని అతనికి మీరు సహాయం చేశారు. అందును బట్టి మీకు వందనాలు. అలాగుననే మా ప్రియ బిడ్డల జీవితాల్లో కూడా నాయన ఏది వారిని బాధ పెట్టే సంఘటన వారి జీవితంలో ఉందో యేసు నామమున మీ సహాయము వారికి లభించునుగాక. ప్రతి విషయంలో ఇంతవరకు మీరు సహాయం చేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇక మీదట కూడా రాబోయే రోజులలో కూడా భూమి మీద బ్రతికిన కాలమంతా మీ వాత్సల్యత వారికి తోడై ఉండునుగాక. మీ కృపాసత్యములు ఎప్పుడూ వారిని, ఆ ప్రియబిడ్డలను కాపాడునుగాక అని ప్రార్థిస్తున్నాము. మహిమ, ఘనత, ప్రభావములు నీకే చెల్లిస్తూ ప్రభువా, నిన్ను వెతకు వారందరూ నిన్ను గురించి ఉత్సహించి సంతోషించుగాక అని వ్రాయించారు గనక మీ బిడ్డల జీవితాలలో నిత్య సంతోష సమాధానాలు వారికి తోడై ఉంచి మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోనమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సన్నిధి, సహాయము, సహవాసము సదా తోడై నీకు, నీ కుటుంబానికి ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. దేవుని యొక్క మహాకృప నీకు తోడై ఉండునుగాక. ఆమెన్. దేవుడు నిన్ను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ వాగ్దానమును ఇతరులకు షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.